శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ట్విన్ ఫ్లేమ్స్ గురించి చెప్పుకుంటూ శివపార్వతుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏమి అనేసి అంటే, ఒక ఆత్మ ఆల్రెడీ ఉజ్వలంగా ఎదుగుతూ ఉంటుంది. దానిని కంట్రోల్ చేయడానికి, అదుపు చేయడానికి కావలసినటువంటి శక్తి ఇంకొక ఆత్మకి ఉంటుంది. అటువంటి ఆ రెండు ఆత్మల కలయికల్ని మనము ట్విన్ ఫ్లేమ్స్ అనేసి అంటూ ఉంటాం. సో మరి అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం అదుపు చేయగలిగినటువంటి శక్తి అనేసి అని చెప్పి. సో ఇక్కడ మనము యుద్ధాల గురించి వచ్చినప్పుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. సర్పం అంటే పాముని నాగాస్త్రం కన్నా ఉపయోగించాము అనేసి అంటే దానికి విరుడు గరుడాస్త్రము. లేదు అనేసి అంటే వరుణాస్త్రం అంటే ఆ నీటి యొక్క అస్త్రం ఉపయోగించినప్పుడు దానిని అగ్నిస్త్రంతో ఛేదిస్తాము. తర్వాత ఇట్లా మనం అంటే ఒకదానిని ఛేదించాలి అనేసి అంటే ఇంకొక దాన్ని ఆపోజిట్లో మనము వాడడం వల్లనే దాన్ని అదుపు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే అదుపు చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒక బండి పోతూ ఉన్నది అంటే దాన్ని ఆపాలి అనేసి అంటే మనకి బ్రేకులు అవసరం. సో అలా బ్రేకులు అవసరము అనేసి అంటే ఆ బ్రేక్కి ఆ వాహనాన్ని ఆపగలిగేటువంటి శక్తి అయితే ఉన్నది. వీటికంటే కూడాను వీటికి ఎక్కువ శక్తి కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవి మనకి ఎక్కువగాను అంటే ఎక్కువ ఉపయోగించేది ఇవి అదుపు తప్పినప్పుడే మాత్రమే అన్నమాట. లేదు అనేసి అంటే ఇవి బ్యాక్వర్డ్ వెనుకలోనే ఉంటుందన్నమాట. అందుకనే పార్వతీదేవి ఎప్పుడు ఉద్ధృతంగా ఉంటుందో, ఎప్పుడు ఉజ్వలంగా ఉంటుందో అప్పుడే మనకి అదుపు చేయాల్సినటువంటి అవసరం. అప్పుడు శివుడు వస్తారనమాట. అదేవిధంగా మహావతార్ బాబాజీ అయితే ఎప్పుడు కోపంగా ఉగ్రంగా ఉండరు, కానీ ఆమె వెనకాల శక్తిని ప్రేమను అందిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వెనకాల ఉండేటువంటి వాళ్ళు ప్రేమని శక్తిని కలిగి ఉంటారు. అంతేకాని ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సో అటువంటి వ్యక్తులను, అటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళను మనము కనుక్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ఎలా అనేసి అంటే, అందుకనేసే ఓషోలో కాన్సెప్ట్లో మనకి ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ యొక్క ట్విన్ ఫ్లేమ్స్ని వెతుక్కోవడానికి తపన పడడానికి కారణం ఏమి అనేసి అంటే, ఒక శక్తిని కంట్రోల్ చేయాలి అనేసి అంటే దానికంటే ఎక్కువ శక్తి కలిగి ఉండాలి కదా. అంటే మనకంటే హయ్యర్గా ఉండే శక్తి మనకు కనుక్కొని మన పక్కన ఉంచుకున్నప్పుడు మనము ఎక్కడ తప్పిపోకుండా లేకపోతే వినాశనము విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో అటువంటి పార్ట్నర్ మనకు దొరికితే ఆటోమేటిక్గా మన ఎదుగుదల అనేది రాంగ్ రూట్లో పోకుండా స్ట్రైట్గా ఉంటుందన్నమాట. అందుకనే మనకి ట్విన్ ఫ్లేమ్ అనేది కనుక్కోమని చెప్పడానికి, లేకపోతే వాళ్ళతో యొక్క ట్విన్ ఫ్లేమ్ యొక్క భాగస్వామ్యంతో మనం ముందరికి వెళ్ళడం అనేది ముఖ్యమని చెప్పడానికి కారణం అన్నమాట. అంటే మనం అదుపు తప్పకుండా ముందుకు వెళ్ళే మార్గంలో అదుపులు తప్పకుండా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అన్నమాట. అంతేకాని మనకి కేవలం సెక్స్ మాత్రమే కలయిక కోసం మాత్రమే కాదనమాట. ఇక్కడ ఆల్రెడీ సిద్ధయోగుల సమాధి అనేసి ఒక పుస్తకం చదివినాను. సో ఈ కలయిక అనేది జరిగినప్పుడు అది అక్రమంగా కానీ సక్రమంగా కానీ జరిగినప్పుడు 7 సంవత్సరాలు ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి శక్తి అనేది వెళ్తుందన్నమాట. అంటే ఆడవాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నాం, వాళ్ళ యొక్క స్వాధిష్టానమును మూలాధారం అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల నిరంతరం వాళ్ళు శక్తిమంతులై ఉండడం వల్ల కూడాను వాళ్ళు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు అనేసి. సో అందువలననే మగవాళ్ళకి 7 సంవత్సరాల వరకు శక్తి అనేది ఆడవాళ్ళ నుంచి వెళుతుంది అన్న ఒకే ఒక కారణంతోనూ, అంటే ఈజీగా శక్తిని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది కదండి. ఆ ఒక్క ఉద్దేశంతోనూ ఎక్కువగా ఇటువంటి సంబంధాలు కలిగి ఉండడానికి కారణమవుతున్నదనమాట. సో అసలుగా అయితే మనల్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి కన్నా ఆ ఆడవాళ్ళకి కన్నా ఉన్నిందనుకోండి, అంటే మగవాళ్ళు తక్కువ శక్తిని కలిగి ఆడవాళ్ళని ఎక్కువ శక్తి కలిగినారనుకోండి, ఆటోమేటిక్గా ఆడవాళ్ళు మగవాళ్ళ నుంచి శక్తిని ఏదైతే ఇవ్వడం జరుగుతున్నదో అక్కడ నుంచి లాక్కోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. కానీ ఇది తెలియక కొందరు ఇక్కడి వరకే తెలుసుకుని, అంటే సగం జ్ఞానం అనేది ఎందుకు ప్రమాదకరం అనేది కూడా అర్థం చేసుకోండి.
సో ఎక్కడి నుంచి అయితే మనకు శక్తి వస్తున్నదో అక్కడ ఆ శక్తికి లాక్కునే శక్తి కూడా ఉంటుందన్నమాట. అందుకనే ఆ శక్తి నుంచి మనము ఖచ్చితంగా మన ట్విన్ ఫ్లేమ్ అయితేనే వాళ్ళతో కలయిక అనేది జరగడం అనేది ముఖ్యం అన్నమాట. అలా కాదు అనేసేని ఎవరైనా పర్వాలేదు, ఎవరితో అయినా పర్వాలేదు అనుకుంటే ప్లస్ పాయింట్తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉంటుంది, మనకు మైనస్లు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా శక్తి అనేది 7 సంవత్సరాలు వెళ్ళగలిగినప్పుడు అదే 7 సంవత్సరాల శక్తిని లాక్కునే శక్తి కూడాను ఆడవాళ్ళకి ఉంటుందన్నమాట. కాబట్టినే మన కలయిక అనేది, మనతో ఎవరితో కలయిక అనేది జరగడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కేవలం అర్థం వరకే నాలెడ్జ్, జ్ఞానం అనేది ఉన్నది కనుకనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ శక్తిని సంపాదించుకోవాలి అనే తొందరలోనే ఇటువంటి అనర్థాలు లేకపోతే అవసరం లేని పనులు చేయడానికి జరగడానికి అవకాశం ఉన్నదన్నమాట, వస్తున్నది, చేస్తున్నారనమాట. సో మనము ఎక్కడైతే సంపాదించుకుంటామో అక్కడే పోగొట్టుకునే అవకాశం ఉంది అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ సగం భయపడడానికి అవకాశం ఉంటుందనేసి నేను ఈ పాయింట్ పర్టికులర్గా చెప్పడానికి కూడా కారణం. సరే, ఇలా ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. అలా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి వెళుతుంది, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కూడా శక్తి అనేది జరుగుతూ ఉంటుంది, మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టినే శారీరకంగా కలయిక వలన 7 సంవత్సరాల శక్తి అనేది మనం ఈజీగా పొందబడతాం. ఓకే, కానీ సరి అయినటువంటి వ్యక్తితో మనం పొందినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళతాం. లేదు అంటే ఆటోమేటిక్గా పడిపోతాము అనే విషయం మనకి ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకే, ఈ కలయిక ద్వారా శక్తి అనేది మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ దీనితో పాటు మనకి శరీరంతో జరిగేటువంటి కలయికతోనే కాకుండా మనం పెట్టుకునేటువంటి ముద్దులు అంటే కిస్సెస్ ద్వారా కూడాను మన ఆలోచనలు, మన భావనలు కూడా ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఆటోమేటిక్గా ఒక విషయాన్ని మనం గ్రహిస్తే కనుక మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. భర్త తిన్న తర్వాత అదే పళ్ళెంలో, అదే తట్టలో, అదే ప్లేట్లు భార్య తినడం అనేది ఒక ఆచారము, సంప్రదాయం అని చేసేసారు. కానీ ఎందుకు అనేసంటే ఒక తెలియనటువంటి వ్యక్తి జీవితంలోనూ తెలియనటువంటి స్థలంలోకి ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వారి యొక్క అభిరుచులను లేకపోతే అక్కడి పరిస్థితులను అలవాటు పడడానికి ముందే తను పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్త యొక్క మనస్తత్వాన్ని, ఆలోచనల్ని ముందుగా తెలుసుకోవడం అవసరం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఒకరి ఎంగిలి ఇంకొకరు తిన్నప్పుడు వారి యొక్క లాలాజలం అనేది ఎదుటి మనిషిలోకి చేరడం అనేది జరుగుతుంది. మనము ఒక మనిషి యొక్క కలయిక మనతో జరగాలి అనేసి అంటే మనకున్న 2 పద్ధతులు, ఒకటి ముద్దు, 2 సెక్స్ అన్నమాట, శృంగారం. సో ఈ కలయికలతోనే మనకి జరుగుతుంది. సో ఎంగిలి కలవడం అనేది, అందుకని ఒకరి ఎంగిలి ఒకరు తినడానికి చాలామంది ఇష్టపడరు. ఏమి అనేసి అంటే వారి భావనలను, వాళ్ళ ఆలోచనల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టినే ఒకరి ఎంగిలి ఒకరు తినడానికి ఇష్టపడరన్నమాట. సో అలా తినినప్పుడు భర్త యొక్క ఆలోచనలు, ఇష్టాలు, మనోభావాలు అనేది తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ ఆచారాన్ని, సంప్రదాయాన్ని పెట్టడానికి కారణమైంది. సో మనకు ఒక ముద్దుతోనే వాళ్ళ యొక్క ఆలోచనలు, మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాలాజలాలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు కూడాను నోటి ద్వారా మొట్టమొదటిగా మన కలయిక జరిగి మొత్తం శరీరం అంతా కూడాను ఆ ఇష్టం అనేదో, ప్రేమ అనేదో, భక్తిభావం అనేదో ఏర్పడుతుందన్నమాట. అందుకనే 2 మార్గాల ద్వారా, ఒకటి శక్తిని తెలుసుకోవచ్చు, 2 భావనలను, ఆలోచనలను తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకనే శరీరము, బుద్ధి, మనసు అనేది ముద్దు ద్వారా, కలయిక ద్వారానే మనకు 3 స్థానాలని లేకపోతే 3 స్థితులను దాటడానికి అవకాశం వస్తే, ఒక కలయిక జరిగిన తర్వాత ఆత్మశక్తులను పెంపొందించుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి కలయికలో ఉండేటువంటి శక్తి అనేది మనకి తోడ్పడుతుందన్నమాట. సో
ఈ జంట జ్వాలలలో ఒకరికి ఉగ్రంగా, ఉన్నతంగా, ఉజ్వలంగా ఉండేటువంటి శక్తిని కంట్రోల్ చేసే శక్తి అనేది సంపాదించుకున్న తర్వాతనే ఇక్కడ మనకి ఈ జంట జ్వాల యొక్క అవసరం అనేది ఉంటుంది. సో అంటే మనం ఈ క్యారెక్టర్నైనా పోషిస్తాము, లేదా ఈ క్యారెక్టర్నైనా మనము పోషిస్తామన్నమాట. మన యొక్క శక్తిని సంపాదించుకుంటూ పోతారో ఆటోమేటిక్గా ఆ శక్తికి ఎక్కువ అయిపోయినప్పుడు, మనము ఉన్నతంగా ఉన్నప్పుడు మనం దానిని కంట్రోల్ చేయలేమన్నమాట, అదుపు చేయలేమన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మన జంట జ్వాల అనేది దానిని అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం బ్రేక్ మాదిరిగా ఉపయోగపడుతుందా అని అన్నాము కదా. ఇక్కడ వీళ్ళు ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసుకొని వాళ్ళు మాస్టర్స్, లేకపోతే వాళ్ళు ఉత్తీర్ణులు అయింటారు కాబట్టినే మనకు వాళ్ళ యొక్క సహాయం అనేది ఉపయోగపడుతుంది, అందింపబడతారనమాట. సో ఈ విధంగా మన శక్తిని కంట్రోల్ చేయడానికి ఒక శక్తి కావాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమ్ అనేది అవసరమవుతుంది. సరే, ఇప్పుడు భార్యాభర్తల్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ భార్యాభర్త అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ఒకరు ఎక్కువ అరుస్తున్నారు, కోపం ఎక్కువ వస్తున్నది అనేసి అంటే అది భర్తకు కానీ భార్యకు కానీ శక్తి ఎక్కువ ఉన్నదనే విషయాన్ని గ్రహించండి. మళ్ళీ డైమెన్షన్స్ చక్రాసు వాళ్ళు హయ్యరా లోయరా అనేసిని కాదు, శక్తి ఎక్కువ ఉన్నది, ఉధృతంగా ఉన్నది అనేసిని మాత్రమే. అంటే ఆ ఎక్కువైన శక్తిని వాళ్ళు కంట్రోల్ చేయలేనప్పుడు మాత్రమే వాళ్ళు కోపం అనేది, అరవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శక్తిని అంటే ఇక్కడ అరవడం మాత్రమే, వీళ్ళు కాదు హయ్యెస్ట్, కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు హయ్యెస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ కోపం ఉండే వాళ్ళే హయ్యెస్ట్ అనుకుంటాం, కాదు. యాక్చువల్గా ఆ కోపాన్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు హయ్యెస్ట్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు దేనితో చేస్తుంటారు అనేసి అంటే, ఒకటి ప్రేమ, రెండు శక్తి అనమాట. ప్రేమ శక్తి అని రెండు ఇక్కడ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ఒకటి ఎదుటి మనిషి ప్రేమని మనము ఆ కోపాన్ని కానీ మన ప్రేమతో వాళ్ళని శాంతపరచచ్చు అనమాట. లేదు అనేసి అంటే వాళ్ళకంటే ఎక్కువ కోపం పడ్డామనుకోండి, అక్కడ కొట్లాట జరిగి విధ్వంసము, వినాశనాలే జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఒకరు కొట్లాడితే ఇంకొకరు శాంతపరచండి లేదా శాంతంగా ఉండండి అని చెప్పడానికి కారణం అనమాట. సో ఇలా మనల్ని కంట్రోల్ చేసే శక్తిని ఇంకొకరి చేతిలో అనేది ఉంటుందన్నమాట. అందుకని బండి నడపడం అనేవాడు కనిపెట్టినవాడు బండి ఆపడానికి బ్రేకులు కూడా కనిపెట్టాడనమాట. అందుకని శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు, ఉజ్వలంగా ఉన్నప్పుడు దానిని అదుపు చేసే శక్తి కూడా ఉన్నది. అది ఒక ప్రేమకి, ఒక శక్తికి ఉంటుంది. ఎదుటివాడు మనకంటే శక్తివంతుడు అంటే మనం ఆటోమేటిక్గా తగ్గుతాం. లేదు ఎదుటి మనిషిని మనం ప్రేమిస్తున్నాము, మనల్ని ప్రేమించేవాడు అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం తల వంచుతాం అన్నమాట. తల ఒగ్గుతాము, తల వంచుతాం. ఒకరికి తల వంచుతాం ఎందుకు అనేసి అంటే ప్రేమ వలన తల వంచుతాం. తల ఒగ్గుతాం ఎందుకు అనేసి అంటే వాడికంటే మనం శక్తి తక్కువ కలిగినాం కాబట్టి అనమాట. సో అందుకనే మనల్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నది అనేసి అంటే అతనికి మనకంటే ఎక్కువ శక్తి అన్నా ఉండాలి లేదా ప్రేమ అన్నా ఉండాలి అనమాట. ఈ రెండింటిని యొక్క కలయికతోనే ట్విన్ ఫ్లేమ్స్ అనేది మనము ఒక వ్యక్తి ద్వారా మనం ఆ కంట్రోల్ చేసుకునే శక్తిని, అంటే అతను మనల్ని కంట్రోల్ చేయించుకునే శక్తిని మనము కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మహావతార్ బాబాజీ వాళ్ళ చెల్లెలు భార్యాభర్తలు కాదు, కానీ తను కంట్రోల్ చేసే శక్తి తనకున్నది. శివపార్వతుల్లో పార్వతీదేవిని కంట్రోల్ చేసే శక్తి శివుడికి ఉన్నది. మరి లక్ష్మీదేవి కానీ, విష్ణువుకి కానీ, బ్రహ్మకు కానీ, సరస్వతికి కానీ అటువంటివి వర్తింపచేయలేదన్నమాట. అందుకని ఎగ్జాంపుల్స్గా నేను ఈ 3 కపుల్స్ని, మహావతార్ బాబాజీని, వాళ్ళ చెల్లెల్ని తీసుకోవడానికి కారణమైంది. సరే, మన ట్విన్ ఫ్లేమ్ అని మనం ఎలా గుర్తుపట్టాలి అనేసి అనుకుందాం. ఇక్కడ మనకు ఉండేటువంటి మార్గాలు మళ్ళీ 2. ఏది అంటే, ఒకటి ప్రేమ, 2 శక్తి. మనం కొంతమందితో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనకి అప్పుడే పరిచయం అయినా కూడా ఎన్నో యుగాలుగా, ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలుసు అనే ఫీలింగ్, అంటే ప్రేమ అనే భావన మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఆ వ్యక్తితో పరిచయం అయిన తర్వాత, కొంత ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ ప్రేమకి, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, మన ఫస్ట్ ఆలోచన, ఫస్ట్ ఎనర్జీని ఫస్ట్ తెలుసుకున్నది మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. సో మనం కనుక్కోలేకపోయినాము అనేసి అంటే ఆటోమేటిక్గా ఉన్నవి 2. ఒకటి ప్రేమ, లేదు శక్తి. వాళ్ళ శక్తిని బట్టి నీ శక్తి, 2 శక్తులు ఎంత, ఏమి, వాళ్ళు మన ట్విన్ ఫ్లేమా కాదా, సోల్మేటా, సోల్ రిలేషన్సా, లేకపోతే ట్విన్ సోలా అనేది మనం కనుక్కోగలగాలి. అంత శక్తి కలిగి ఉంటే ఒకటి, లేదు ప్రేమ.
ఆ ప్రేమనన్నా కనుక్కోగలిగితే 2. సో ఈ 2 మనకున్న ఈ మార్గాలు 2 అన్నమాట. సో కాబట్టి ఈ 2 మార్గాల్లో తప్పితే మనం కనుక్కోలేం. అందుకోసం అనేసనే ఒక మనిషితో ఫిజికల్ టచ్, ఒక మనిషిని టచ్ చేసినప్పుడు ఆ స్పర్శలో తెలుసుకోవచ్చు. ఒకటి ప్రేమ తెలుసుకోవచ్చు, లేదా 2 శక్తిని తెలుసుకోవచ్చు. టచ్ చేయకపోయినా కూడాను వాళ్ళు మన పేరు చెప్పిన అంటే ఆలోచనలతో కూడా తెలుసుకోవచ్చు. ఈ మనిషి మనకి చాలా కావలసిన వాడు అన్న ఆలోచన వస్తుంది, భావన. అతని చూడకపోయినా, ఆలోచన లేకపోయినా, జస్ట్ పేరు విన్నా కూడాను మనకు ఒక రకమైనటువంటి ప్రేమ కానీ శక్తి అనే వైబ్స్ అంటాం కదా, అలా కలుగుతుందన్నమాట. ఇంకా 4వది శక్తి. ఆటోమేటిక్గా ఒకరిని చూసినా చూడకపోయినా ఆలోచన ఉన్నా లేదా పలాని వ్యక్తి మన శక్తి, మన ప్రేమ, మన ట్విన్ ఫ్లేమ్ పలాని చోట ఉన్నది అనేసి కనుక్కునేయడం అనమాట. ఇంకా అంతరాత్మ శక్తికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేసి అంటే ఈ 2 శక్తుల కలయిక పెనెట్రేట్ అయిన తర్వాత ఇద్దరు ముందరికే వెళుతారు, కానీ ఇక్కడ వీళ్ళు అదుపు తప్పి ముందరికి వెళ్తా అంటారు. కాబట్టి వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ముందరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు బ్రేక్ యొక్క ఉపయోగం ఏమి, బండి అదుపు తప్పకుండా కంట్రోల్ చేయడమే అనమాట. అంతకు తప్పి ఇది ఇక్కడ వేరే పని ఏముండదు. కాబట్టి ఏం చేస్తారనేసి అంటే ఈ బండి చక్రం ముందుకు పోతున్నది అనేసి అంటే బండితో పాటు బండి బ్రేక్ కూడా ముందుకు పోతుంది కదా. సో అదే విధంగా బండి చక్రం నడుస్తూ ఉన్నట్టే ముందుకు పోయి శక్తి పొందుతూ ఉన్నట్టే వీళ్ళ శక్తి నుంచి వీళ్ళు కూడా శక్తిని పొందుతూ ఉంటారనమాట. ఇక్కడ కేవలం వీళ్ళ యొక్క శక్తి ఏమి అంటే వీళ్ళని అదుపు చేయడమే కాదు, వీళ్ళ శక్తితో పాటు వీళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ పని అంతా అదుపు చేయడంలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళ సాధన అంతా ఎంతసేపు ఆపడంలో, అదుపు చేయడంలోనే ఉంటుంది, అంతే అనమాట తేడా. సో ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఈ శక్తిని గుర్తిస్తామో తర్వాత ఏమి జరుగుతుంది అనేసి అంటే మనము 2గా ఉండేటువంటి ట్విన్స్ అన్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మొదట శారీరక సంబంధము, తర్వాత మన ఆలోచనలు, తర్వాత మనసు యొక్క భావనలు, తర్వాత ఆత్మ, తర్వాత అంతరాత్మ యొక్క కలయికలు అనేటివి జరగాలన్నమాట. సో కేవలం శారీరక కలయికతో మాత్రమే ట్విన్ ఫ్లేమ్ వరకు ఆగిపోతే వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలతో మనం ముందుకు వెళదాం. అంటే ఇది భౌతిక ప్రపంచంలో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వ్యాపారం అనేది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మన ఆలోచనలు కలిసినప్పుడు, ఇద్దరు పార్ట్నర్స్ సరైన వాళ్ళు ఉన్నప్పుడు బిజినెస్ ఎంత తొందరగా వృద్ధి చెందుతుందో ఆ విధంగా వ్యాపారం చెందినట్లు మన శక్తి కూడాను ముందరికి వెళ్తుందనమాట. ఇంకా భావనలు, ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనసు యొక్క భావనలు గుర్తించడానికి లేకపోతే దాని నుంచి బయటపడడానికి 2 లోపలైతే బయటపడతాము, బయట అయితే గుర్తించడానికి. అది ప్రేమన, మనకు అన్ని భావాలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు భావనలు, ప్రేమ, ఈర్ష, ద్వేషము, ఎన్ని భావనలు ఉన్నాయి. అది సంతోషం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, విషాదం కానీ, ఏదైనా ఆ భావనల నుంచి తెలుసుకోవడానికి బయట అయితే దాని నుంచి బయటపడడానికి మనం నిష్కామకర్మగా అవ్వాలి కదా, బయటపడాలి. సో అది మనలోనే ఏర్పడుతుంది. మనకి ఇక్కడ జంట జ్వాలలుగా ఉపయోగపడిన శక్తి ట్విన్ ఫ్లేమ్స్తో మనము జర్నీ చేసిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత 2గా ఉండేటువంటి శక్తులు అంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఒక ఆడ ఒక మగ అనుకుందాం. అలా 2 కలయికతో చివరి జన్మకి వచ్చేటప్పటికి మన శరీరంలోనే ఉండేటువంటి 2 శక్తులు, ఆల్రెడీ మనం ప్రేమ శక్తి అని 2గా చెప్పుకున్నాం కదా. ఒకటి ప్రేమ, ఒకటి శక్తి అని చెప్పుకున్నాం. సో ఈ 2 ఏమవుతాయి అనేసి అంటే ఒకటి స్త్రీ శక్తిగా, ఒకటి పురుష శక్తిగా చివరికి వచ్చేటప్పటికి ఒకే శరీరంలో ఉండేటువంటి 2 శక్తులు అంటే 2 శక్తుల కలయికతో 2 శక్తులను మనము గత జన్మల్లో తెలుసుకున్నటువంటి జ్ఞానంతో 2 శక్తులను కూడాను మన లోపలనే సృష్టించుకుంటాం. ఎందుకు, ఏ విధంగా అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం అంతా స్త్రీ జన్మలు ఎత్తుకోము, ఒకేసారి అని చెప్పి మగ జన్మల్ని ఎత్తుకోము. ఆడజన్మలు కొన్ని, మగ జన్మలు కొన్ని, నపుంసకులుగా లేకపోతే లింగమే లేనటువంటి రాళ్ళు కానీ, రాళ్ళు కానీ,
చెట్లు కానీ కూడా లింగం లేదు. అక్కడ స్త్రీ సంపర్కము పురుష సంపర్కం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం, అది కూడా కాదు. సో చెట్టులో కూడా 2 రకాలుగా మనం విభజిస్తూ ఉంటాం, కానీ ఒక చెట్లలో అయితే లింగమే ఉండదు. 2 పువ్వులు కాసేటివి స్త్రీ, పువ్వులు కాయకపోతే కాయలు కాసే వాటికంతాను పురుషుడు అనేసి చెట్టు చెప్తూ ఉంటాం. మగ చెట్టుకు కాయలు కాస్తాయి, ఆడ చెట్లకైతే పూలు పూస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు. కాయాలి అనేసి అంటే మొదట పువ్వు పూస్తేనే కదా, పూత వస్తేనే కదా. సో అదేవిధంగా పువ్వులు పూసిన తర్వాత ఆ పూలలో ఉండేటువంటి నెక్స్ట్ లోపలికి విత్తనం రావాలి అనేసి అంటే తిరిగి మళ్ళీ అది పువ్వు పూసిన తర్వాత కాయగా మారుతుంది. సో అట్లా స్త్రీ శక్తిలోని పురుష శక్తి, పురుష శక్తిలోని స్త్రీ శక్తిగా రెండింటి యొక్క శక్తులు కలయికతోనే మనం ఉంటాం. అదే ఫిజికల్ వరల్డ్లో అయితే క్రోమోజోమ్స్ అనుకోండి, 23 ఆడ క్రోమోజోమ్లు, 23 మగ క్రోమోజోమ్లు ఉంటాయి మనకి. సో అలా 2 శక్తుల్ని కలయికతోనే మనం ఉంటామన్నమాట. సో అవి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టినే మనకి ఆడవాళ్ళుగా ఉన్న మగ లక్షణాలు కొన్ని, లేదా మగవాళ్ళుగా ఉన్న ఆడ లక్షణాలు కొన్ని కలిగి ఉండడానికి కారణం. ఏది హైలైట్ ఉంటుందో ఆ జెండర్గా, ఆ లింగంగా మనము నిర్దేశింపబడుతూ ఉంటామన్నమాట. సో అందుకని ఈ LGBTQ+ అనేది రావడం అనేది జరిగినది. సో ఈ విధంగా మన శరీరంలోనే, ఒక శరీరంలోనే 2 శక్తుల కలయిక అనేది జరుగుతుందన్నమాట. ఇది కలగడానికి కారణం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కొన్ని జన్మల ఆడ, కొన్ని జన్మల మగ, ఇలా డిఫరెంట్గా ఎత్తుకొని, అంటే మనలో ఉండేటువంటి శక్తుల యొక్క పెరుగుదల కోసం అనేసి ఇన్ని జన్మలెత్తి ఇన్ని ఎక్స్పీరియన్సెస్ పొందిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనలోనే స్త్రీ శక్తి పురుషుల కలయిక అనేది జరుగుతుందన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్ధనారీశ్వర తత్వం. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎనర్జీ. స్త్రీ శక్తి ఉన్నది, పురుష శక్తి ఉన్నది. మరి అర్ధము కలిసినప్పుడు ఆటోమేటిక్గా శక్తి ఎక్కువ ఉంటుంది కదా. అందుకే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అర్ధనారీశ్వర తత్వంలో మనము తీసుకుంటాం, చెప్పబడతాం అనమాట. ఈ శక్తిని పొందడం కోసమనే ఓషో మాస్టర్ అయినా కూడాను ఈ 5వదైనటువంటి ఆత్మల కలయిక, ఆత్మశక్తి అదే ట్విన్ ఫ్లేమ్స్ కానీ, లేకపోతే అంతరాత్మ శక్తుల కలయిక, స్త్రీతత్వం పురుషత్వం కలయికతో సంపూర్ణమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని పొందాలి కాబట్టినే తను ఇంత హైగా చెప్పినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళైతే సరే, లేదు అనేసి అంటే కష్టం. అంతేకాకుండా ప్రైమరీ మొదటి స్టెప్ ఏమి అనేసి అంటే శరీర కలయిక. మొదట శరీరముతో వాళ్ళు గుర్తించగలిగితే, తర్వాత ఆలోచనలతో, తర్వాత మనస్సుతో ఏకమై లీనమై వాళ్ళు ఆత్మల యొక్క సంగమంతో, లేకపోతే అంతరాత్మల యొక్క సమ్మేళనంతో ముందరికి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అర్ధనారీశ్వర తత్వాన్ని పొందబడాలి అన్న ఉద్దేశంతో ఓషో ఈ కాన్సెప్ట్ని కనిపెట్టారే కానీ కేవలం కలయిక కోసము, సెక్స్ కోసము కాదు అన్న విషయాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారనేసి అనుకుంటాను. సో ప్రతి ఒక్కరికి ట్విన్ ఫ్లేమ్ అవసరమా అనేసి అంటే, ఎవరి శక్తి అయితే ఉధృతంగా ఉందో, ఉజ్వలంగా ఉందో, కంట్రోల్ లేకుండా ఉందో వాళ్ళకంతా కూడా అవసరమే. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ జన్మలోనే ట్విన్ ఫ్లేమ్తో అవసరం ఉందా అనేసి అంటే అది వాళ్ళ యొక్క ఆత్మ పరిణామాన్ని లేకపోతే ఉన్నతిని బట్టి అవసరమైతేనే ఉంటుందన్నమాట. అంతేకాని ప్రతి ఒక్కరూ కూడా ఓషో కాన్సెప్ట్ ఇలా ఉన్నది అని చెప్పేసి దాని వెనకాల పరిగెత్తడం అనేది చేయకూడదు. మనం ఆశించి చేసేదో లేకపోతే ఎవరి దగ్గరైనా తీసుకునేదో అది రుణము, అప్పు అవుతుందే కానీ, కోరిక అవుతుందే కానీ మన ఉన్నతికి అయితే అది ఉపయోగపడదు. లేదా ఉన్నతికి ఉపయోగపడినా తిరిగి దాన్ని వడ్డీతో సహా మనం చెల్లించవలసిందే. ఓకే, మనకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు అవసరం, ఎంత అవసరం, ఎంతవరకు మాత్రమే అవసరం అనేసి అని. ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ యొక్క సోల్మేట్ని, వాళ్ళ యొక్క ట్విన్ ఫ్లేమ్ని కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క భార్యాభర్తల్లో వాళ్ళ పార్ట్నరు సోల్మేట్ అన్నా కావచ్చు, ట్విన్ ఫ్లేమ్ అన్నా కావచ్చు అనమాట. చాలామందిలో సోల్మేట్సే వస్తూ ఉంటారు. ఎందుకు అనేసి అంటే వీళ్ళు ఇద్దరు సోల్మేట్స్గా ముందరికి వెళ్ళవలసినటువంటి వాళ్ళే అన్నమాట. ట్విన్ ఫ్లేమ్స్ అనేది చాలా వరకు మనం రాధాకృష్ణులు చెప్పుకున్నాం కదా, వాళ్ళు వచ్చి మ్యారేజ్ అయితేనే
వాళ్ళ యొక్క అవసరం పర్పస్ తీరుతుంది అనేసి అనుకుంటే అది పొరపాటు. వాళ్ళు జంట కవల ఆత్మలు మాత్రమే అన్నమాట. సో అలా మనకు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్తో సహా మీకు వివరించడం అయితే జరిగినది. ఇక్కడ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ అనేది మాత్రము ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ సీక్రెట్ అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్ అనుకోండి. ఈ ట్విన్ ఫ్లేమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని లేదు, ఇతరులకి చెప్పాలని కూడా లేదనమాట. ఇలా చెప్పడానికి కారణం ఏమనేసి అంటే, మనము ఒక ఎగ్జాంపుల్గా ట్విన్ ఫ్లేమ్ ఎగ్జాంపుల్గా మహా అవతార్ బాబాజీని వాళ్ళ చెల్లెల్ని తీసుకున్నాం. మరి ఇక్కడ కలయిక అని కానీ లేకపోతే మిగిలినటువంటి విషయాలు జరుగుతాయి అనేసి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మనం మొదటి జన్మల్లోనే మాత్రమే శరీరంతో కలయిక అనేది ఉంటుంది. ఒక ముద్దు ఇవ్వడంతోనే మన బుద్ధిని, ఆలోచనల్ని, మనసుని కూడాను మనము ఒక కనెక్షన్ కలిగి ఉంటుంది అనేసి అంటే ఒక అన్నా చెల్లెలుగా అది వర్తించదు. కానీ చివరి జన్మకు వచ్చేటప్పటికీ వీళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనేది ఆ శక్తులను కలిగి ఉంటారు కాబట్టినే కంట్రోల్ చేయడానికి. సో కేవలం కంట్రోలింగ్కి మాత్రమే ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఎందుకు అనేసి అంటే, మనము రిలేషన్స్ అనేటివి ఎలా తీసుకుంటాము, ఎలా ఉంటాయి అనే విషయము మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. ఒక అక్క తమ్ముడు ఉన్నారు అనుకుందాం. అక్కకు పెళ్ళైపోయింది, ఆ అక్క యొక్క తమ్ముడికి ఒక 5 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. సో పెళ్ళైపోయింది. ఇక్కడ అక్క తమ్ముడు మాత్రమే అన్నాం కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినారు అనుకుందాం. సో పెళ్ళైన తర్వాత ఆ అక్కకి ఒక కూతురు పుట్టింది. మా అమ్మ పుట్టింది అనేసి అనుకొని పెంచుతూ ఉంటారు. ఈ తమ్ముడు కూడాను మా అమ్మ పుట్టింది అనేసి అంతే ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో అక్క కూతుర్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు కాబట్టి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసినారు అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏమైనాది, తల్లి మళ్ళీ పుట్టింది అనుకున్నారు. ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఆ అమ్మ ఇష్టం అయినది కాబట్టి పెద్ద అయిన తర్వాత తమ్ముడికే కూతుర్నిచ్చి వివాహం చేసినది. అప్పుడు తల్లి పుట్టింది అనేసి తన తల్లి అనుకోవాలనా, అక్క కూతురు అనేసి భార్య అనుకోవాలనా? సో ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, మనము ఈ జన్మలో రిలేషను అక్క కూతురుగా తీసుకున్నాము అనేసి అంటే అప్పుడు భార్యగా చూస్తాము. లేదు నా తల్లి పుట్టినాది అనేసి అనుకుంటే తల్లిగానే చూస్తారనమాట. కేవలం మనం ఈ జన్మలో రిలేషన్స్ మాత్రమే, అంటే జన్మకు సంబంధించినటువంటి పుట్టుక తర్వాత రిలేషన్స్ మాత్రమే మనం పట్టుకుంటున్నాం కాబట్టినే మనకి ఇవన్నీ వర్తిస్తాయన్నమాట. అదే మనకి శరీరానికి కాకుండా బుద్ధికి, మనసుకు వచ్చింది అనుకోండి, జంతువులు జంతువులు ఉంటుంది. జంతువులలో మనం అంటూ ఉంటాం, ఒరే ఏమన్నా పశువా జంతువువా, నీకు బంధుత్వాలు లేదా, ఎవరితో అంటే వాళ్ళతో వెళ్తావా అనేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే జంతువులలో అటువంటి వరుసలు క్రమాలు లేవు అనేసి అర్థం. అక్కడ కేవలం వాళ్ళ ఆలోచన, మనసు మాత్రమే పనిచేసింది జంతువులకి. అంటే శరీరంతో కాదు, మనసు, ఆలోచన. అందువలననే మనం వావి వరుసలు లేవా అనేసి చెప్తూ ఉంటాం. సో అలా అని నా ఉద్దేశం ఎవరితో పడితే వాళ్ళతో ఉండమని కాదనమాట. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్కి లాస్ట్ జన్మలకి వచ్చేటప్పటికి మాత్రమేనే వాళ్ళు దానిని ట్విన్ ఫ్లేమ్ యొక్క అసలు ఉద్దేశాన్ని నోట్. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ట్విన్ ఫ్లేమ్ యొక్క పర్పస్ ఏమి అన్న విషయం తెలుసు కాబట్టినే బంధుత్వాలు, బంధాలు, వరసలు అనేటివి పని ఉండదన్నమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బ్రహ్మ యొక్క కూతుర్నే తను వివాహం చేసుకున్నాడు అనేసి. లక్ష్మీదేవి కూడాను మనకు సముద్రంలో పుట్టినది. తర్వాత వచ్చేసి భీష్ముడు వాళ్ళ నాన్న గంగాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు శివుడు యొక్క భార్యని, అంటే శివుడి భార్య కాదు యాక్చువల్గా, శివుడి యొక్క భార్యగా చెప్పబడే గంగాదేవిని పెళ్లి చేసుకున్నట్ట. అక్కడ అంశాలను మాత్రమే తీసుకుంటామన్నమాట. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి శక్తితో మాత్రమే మనకు పని ఉంటుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, కేవలం శక్తి యొక్క పనులు మాత్రమే ఉంటుంది. అక్కడ శరీరం అనేది ఉండదు. శరీరమే లేనప్పుడు శరీరానికి ఉండేటువంటి ఆలోచనలు, కోరికలు, మనసు, బుద్ధి అనేటివి ఉండవన్నమాట. కేవలం ఆత్మ, శక్తి మాత్రమే ఉంటుంది, లేదా ప్రేమ మాత్రమే ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ ట్విన్ ఫ్లేమ్కి వచ్చేటప్పటికి మనకు వరుసలు మారిపోవడానికి కానీ, లేకపోతే ఎటువంటి వ్యక్తిని మనం సెలెక్షన్ చేసుకోవాలి అనేటి విషయాల్లో కేవలం భార్యాభర్త, ఆడ మగాని మాత్రమే అనుకుంటూ ఉంటామన్నమాట. అందుకనే మొదటిగా
ఎటువంటి బంధంలో అయినా కూడా మన ట్విన్ ఫ్లేమ్ ఉన్నది అనేసి అంటే మనము వాటి నుంచి శక్తిని కంట్రోల్ చేయడము లేదా చేయించుకోబడము మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకు వరుసలు అనేటివి పక్కన పెడితే శరీరానికి మాత్రం సంబంధం లేదు, కేవలం శక్తితో పని. సో ట్విన్ ఫ్లేమ్స్ శరీరంతో పని లేకుండా ఒకరెక్కడో ఉండొచ్చు, ఇంకొకరెక్కడో ఉండొచ్చు. కేవలం వాళ్ళు మెడిటేషన్ చేస్తే చాలు, వాళ్ళు ఎక్కడో ఉండి ఈ శక్తిని అదుపు చేస్తారు, వీళ్ళు ఎక్కడో ఉండి ఆ శక్తిని అదుపు చేయించుకోబడతారనమాట. అంటే కేవలం వాళ్ళు ఒకరి రక్షణగా ఇంకొకరు ఉన్నారే కానీ కలయిక కోసం మాత్రమైతే కాదు. కేవలం శక్తిని రక్షించుకోవడానికి ఒక కవచంగా ట్విన్ ఫ్లేమ్స్ ఒకరినొకరు ఉపయోగపడుతున్నారు. ఒకరి శక్తిని అదుపు చేయడానికి, ఒకరి శక్తిని అదుపు చేయించుకోబడడానికి. ఎలా అయితే ఒక బండికి బ్రేక్ అవసరమో, బండికి బ్రేక్ లేకపోతే ఎలా అయితే ప్రమాదం జరుగుతుందో అలా ప్రమాదం జరగకుండా ఉండడానికి మాత్రమే. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో తప్పుగా నిర్ణయాలు తీసుకోకపోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నాను. సో ఎవరి ట్విన్ ఫ్లేమ్ అనేది కనుక్కోవడం ఎంత ముఖ్యమో అవసరమైతేనే చెప్తారు. ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పరనమాట. అంతేకాకుండా చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకపోవడానికి కూడా కారణం అనమాట. సో ఎగ్జాంపుల్స్ని బట్టి కానీ లేకపోతే అవసరాన్ని బట్టి ఎంత అవసరమో మంచిగా పాజిటివ్గా తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరికి అవసరమా అంటే ట్విన్ ఫ్లేము అవసరం లేదని చెప్పను. ఈ జన్మలో ఎంతవరకు అవసరమో, వాళ్ళ ప్రయాణానికి అవసరమో అంతవరకే ఉంటారు. మనం ఎండింగ్ వరకు కూడాను ట్విన్ ఫ్లేమ్తో ఉండాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మనము మన సొంతంగా మన శక్తిని కంట్రోల్ చేసుకునే వరకు, లేకపోతే రెండు శక్తుల కలయిక వరకు, అర్ధనారీశ్వర తత్వానికి పొందడానికి కావలసినటువంటి మొదటి స్టెప్ మనం పొందే వరకు అయితే అవసరం అవుతుంది. దాని తర్వాత ట్విన్ ఫ్లేమ్తో కూడాను మనకి అవసరం ఉండదు. ఎందుకు అనేసి అంటే మన బ్రేకు, మన స్పీడు మన చేతిలోనే ఉన్నప్పుడు మనకి బ్రేకుతో అవసరం ఉండదన్నమాట. సో బ్రేకే లేనటువంటి బండిగా మనం తయారవుతామన్నమాట. అప్పటి వరకు అవసరం, అంతే కానీ తర్వాత ట్విన్ ఫ్లేమ్తో కూడా మనకి అవసరం ఉండదు. కాబట్టినే ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్ధనారీశ్వర తత్వానికి మొదటి స్టెప్ వరకు, మొదటి స్టెప్ కన్నా మనం వేసినట్లయితే ఆత్మతత్వానికి అంటే 1, 2, 3, 4వ దానికి వచ్చేసాము అనేసి అంటే ట్విన్ ఫ్లేమ్తో కూడా మనకు అవసరం ఉండదు. ఎందుకంటే మన స్పీడు, మన ఉగ్ర తత్వాన్ని మనమే కంట్రోల్ చేసుకునే స్థితికి శక్తిని మనమే పొందబడతాము, వచ్చేసి ఉంటాము కాబట్టి అన్నమాట. సో ఇక్కడితో ఆల్మోస్ట్ మెడిటేషన్ యొక్క టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఆసన సిద్ధి అనేసి ఒక టాపిక్ ఉన్నది, అది నా అనుభవాల్లో వచ్చినప్పుడు దాంతో చెప్పుకుంటూ పోతాము. సో అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. తర్వాత భాగంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.